అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియో ఏంటంటే మనకెంతో ఆరోగ్యకరమైన ముల్లంగి ఆకులతో అలాగే ముల్లంగి దుంపలతో ఫ్రై అనేది చేస్తానమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. మనకి ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్సెస్కైనా లేదనుకుంటే నైట్ టైము చపాతీ తింటాము, లేదంటే పుల్కాస్, పరోటాలు, ఇడ్లీ ఇలా రైస్ అలాగే అన్నిటిలో కూడా మనకి చాలా బాగా కాంబినేషన్ అయితే బాగుంటుందన్నమాట ఈ ఫ్రై అనేది. అలాగే ముల్లంగి ఆకులతో మనం పులుసు కూడా చక్కగా పెట్టుకొని తినచ్చు. సాంబారు, రసం అన్నిటిలో కూడా వేసుకోవచ్చు కదా. ముల్లంగి ఆకుల గురించి తెలియలేని వాళ్ళు చాలామంది పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫ్రెష్గా మనం ఎప్పుడైనా సరే బజార్కి వెళ్ళి ముల్లంగి దుంపలు కొనేటప్పుడే అవి ఫ్రెష్గా ఉన్న లేత దుంపలు అనుకోండి, వాటి ఆకులు కూడా చాలా బాగా లేతగా ఉంటాయి అన్నమాట. ఆ లేతటి ఆకుల్ని ఆ దుంపతో పలంగా తెంపకుండా అలాగే మనం ఇంట్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు లేదంటే మరుసటి రోజైనా మనం చక్కగా పిల్లలకి లంచ్ బాక్సెస్కైనా లేదు అనుకుంటే మనం సాంబారు, రసం లేదంటే ఫ్రై లాగైనా చేసుకొని తినచ్చు. చాలా బాగా మంచి ఉపయోగాలు ఉంటాయి ముల్లంగి ఆకులతో లేదా ముల్లంగి దుంపలతోనైనా. మనకి సాంబార్లో ఎక్కువగా ముల్లంగి దుంపలు అనేది మనం వేస్తూ ఉంటాం కదా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అంతే ఆరోగ్యకరంగా కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. ఇంక అందుకని చెప్పేసి కొంచెం అల్లం ఫ్రిడ్జ్లో స్టోర్ అయ్యింది. ఇది ఎప్పటి నుంచో నేను టీలోకి అన్నిటిలోకి యూస్ చేస్తూ ఉన్నాను అనమాట. అది మొత్తం అంతా కూడాను తీసి ఖాళీ చేసేసి ఇలాగా ఒక గిన్నెలోకి వేసి నానబెడుతున్నాను. ఇలా అయితే మనకి పైన పొట్టు మొత్తం కూడా ఈజీగా చాక్తో కానీ వేలుతో కానీ తీసేసుకోవడానికి చాలా సులువుగా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ పైన పొట్టంతా తీసేస్తాం కదా. తీసిన తర్వాత అల్లం అనేది శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుంటే కనుక మనం అల్లం వెల్లుల్లి అన్నీ కూడాను ఈ రెండు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పెట్టేసుకుంటే పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రై కోసం ఇక్కడ కొంచెం వెడల్పాటి తపాలా లేదా కళాయి లాంటిది పెట్టేసుకొని ఇక్కడ ఇదైతే నేను కొంచెం వెడల్పాటిది తీసేసి ఇక్కడ పెట్టనమాట. ఇందులో కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత, ఆయిల్ ఎప్పుడు కూడాను ఏదైనా ఫ్రై చేస్తాం అనుకునేటప్పుడు కొంచెం తక్కువే వేసుకోండి. అలా అయితే మనకు అంతా ఫ్రై అయిన తర్వాత ఏదైనా సరే మనకు ఫ్రైకి పెట్టుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలాగే ఇష్టం లేని వాళ్ళు పొడి పొడిగా రావాలి, ఫ్రై అవ్వాలి అనేసి అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకొని మిగతావన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక మనకు ఆయిల్ ఎక్కువ లేకుండా ఉంటుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక స్పూను మినపప్పు, అలాగే ఒక స్పూను జీలకర్ర, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసాను. కొంచెం ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలు మీకు ఇష్టం అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ వెల్లుల్లి కూడాను ఏంటంటే మనకి పొట్టు తీసేసి మామూలు వెల్లుల్లి గుడ్లు ఉంటాయి కదా, అది మామూలు కచ్చపచ్చగా దంచేసి ఇందులో వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మామూలుగా పొట్టు తీయకుండానైనా పర్వాలేదు, ఇలాగ వేసేసుకుంటే బాగుంటుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే వెల్లుల్లికి పొట్టు తీస్తేనే ఇష్టం ఉంటుంది అన్నమాట. అలా అనుకుంటే కనుక పైన పొట్టు తీసేసి వేసేయచ్చు. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లి ఒకటే దంచి వేసాను. ఇలా వేయడం వల్ల ఆకుకూరలకు ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా వెల్లుల్లి గుడ్లు దంచి వేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయకండి, కొంచెం చేదు అనేది వస్తుంది ఏ ఆకుకూరకైనా సరే. రుచిగా రావాలి అనుకుంటే కనుక వెల్లుల్లి ఒక్కటే దంచి వేస్తే సరిపోతుంది. తర్వాత ఇవి కొంచెం మనం ఫస్ట్ వేసిన పోపు అంతా కూడాను ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయ అయితే ఒక్కటే వేసాను. ఉల్లిపాయ కొంచెం ఇలాగా తరిగేసి అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఇవి కూడా దోరగా వేయించాలి. మామూలుగా కూరల్లోకి వాటిలోకి అయితే ముందుగా ఆనియన్స్ బాగా వేగాలంటే కనుక, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలంటే సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కదా. ఈ ఆకుకూరలకి ఏంటంటే సాల్ట్ అనేది యాడ్ చేసి ఉల్లిపాయలు వేయించే కన్నా మామూలుగా ఆయిల్లోనే ఉల్లిపాయలు ముక్కలు బాగా వేగేలాగా చూసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత, దోరగా వేగిన తర్వాత ఈ టమాటీ ముక్కలు ఒక 2 టమాటీలు అయితే తీసుకున్నాను చిన్నపాటివి. ఆ టమాటీ ముక్కలు వేసేసిన తర్వాత అప్పుడు మనం కొంచెం సాల్ట్ లేదా కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటే మగ్గుతుంది. అలాగే ఫ్రై కూడా చాలా బాగుంటుంది. నేనైతే సాల్ట్ యాడ్ చేయకుండా కొంచెం కల్లుప్పు అయితే వేసాను. ఎప్పుడైనా సరే ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకుంటే కనుక చాలా మంచిది. ఎందుకంటే లేదు అనుకుంటే కనుక మనకి
ఎక్కువగా ఉప్పు ఎక్కువైపోతుందన్నమాట ఏదైనా ఫ్రై చేసేటప్పుడు. మెయిన్ ఆకుకూరలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం వీలైనంత వరకు తక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఉప్పు ఎక్కువైపోతుందన్నమాట. ఆకుకూరల టేస్ట్ అనేది పోతుంది. అంటే ఇక్కడ దుంపలు కొంచెం వేసి ఒక 3, 4 ఉన్నాయి చిన్నవి. ఆ దుంపలు ఇలాగే కట్ చేసి వేసేసాను. లేతవైతేనే మనకి ఫ్రైకి చాలా బాగుంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ముల్లంగి దుంపలు కొంచెం ముదురుగా ఉన్నాయనుకోండి, పెద్ద సైజు అలాగే కొంచెం ముదురుగా ఉన్నాయనుకోండి, అవైతే మనకి పులుసు పెట్టుకొని సాంబార్లోకి పప్పుచారులోకి వేసుకుంటే బాగుంటుంది. లేదు లేతగా ఉన్నవైతే మాత్రం ఇలా ఫ్రై చేసుకోండి. చపాతీల్లోకి, రోటీస్లోకి అలాగే ఇడ్లీలోకి కూడా మనం చక్కగా ఈ ఫ్రై వేసుకొని తినేయచ్చు. రైస్లోకి అయితే వేడి అన్నంలో అలాగే కొంచెం ఎక్కువగా ఈ ఫ్రై వేసుకొని కొద్దిగా రైస్ వేసుకొని తింటే కనుక మనకి బాడీకి కూడా చాలా మంచిది. లేదు అనుకుంటే పప్పుచారు లాంటివి, సాంబార్ లాంటివి అలాగే రసం చేస్తూ ఉంటాం కదా, వాటి కాంబినేషన్ కూడా ఇది ముల్లంగి దుంపలు చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు ముందుగా చెప్పాను కదా, కొద్దిగా ముల్లంగి దుంపల ముక్కలు వేసి తరువాత ఈ ఆకుకూరలు అనేది ఇలాగ కట్ చేసి వేసేసాను. ఈ ముల్లంగి ఆకు లేతగా ఉన్నప్పుడు మనం తీసుకోవడం వల్ల మనకి దుంప ఎప్పుడైతే లేతగా ఉందో ఆకు కూడా అంత ఫ్రెష్గా లేతగా ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే ఈ ఫ్రై చేసుకునేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. రైస్లోకి కూడా కలుపుకొని తినేలాగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనకు పిల్లలకి లంచ్ బాక్సెస్ కట్టాలనుకున్నా చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఎక్కువ టైం తీసుకోదు. అలాగే ఇందులో కొంచెం నేను ఆడించిన పసుపు అయితే 1 స్పూన్ వేసాను. ఇంట్లో ఆల్రెడీ రెడీగా పెట్టుకుంటాను కదా, ఆ పసుపు అనేది వేసానమాట. తర్వాత ఇందులోనే కొంచెం మసాలా కారం అలాగే గరం మసాలా చిన్నది వేసాను. వీలైతే జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడాను బాగా కలుపుకుంటే కనుక మనకి అంత ముక్కలకంతా కూడాను ఈ కారం, ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి కదా. ఏంటంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఫ్రై అనేది. ఆకుకూరలు ఎప్పుడైనా చేసేటప్పుడు సాల్ట్ కూడా తక్కువ వేసుకొని చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇలాగా అంతా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కనుక మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోం కాబట్టి, ఫ్రై కాబట్టి ఈ విధంగా మనం మధ్యలో కలుపుకుంటే కనుక చక్కగా రెడీ అయిపోతుంది. ఆకులు అలాగే దుంపలు కూడా మనకి లేతగా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రై అనేటప్పటికి కొంతమందికి ఇందులో టమాటీలు వేస్తే ఇష్టపడలేనప్పుడు మనం టమాటీలు అనేవి తీసేసి మామూలుగా ఉల్లిపాయలు తాలింపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటే కనుక బాగుంటుంది. టమాటీలు నేను ఎందుకు వేసాను అంటే కనుక రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ టమాటీ ముక్కలు అయితే వేసాను. మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే కనుక టమాటీలు తీసేసి మామూలుగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇగోండి రెడీ అయిపోయింది. ముల్లంగి ఆకులతో అలాగే ముల్లంగి దుంపలతో దగ్గరికి ఇలా ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నేను మొత్తం నాకు వీలైనంత వరకు సింపుల్ మెథడ్లో ఏవైనా వంటకాలు ఉంటే కనుక మీకు చేసి చూపిస్తాను.